సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. ఇక్కడ అనూహ్యంగా ఏమైతుందంటే ఇంకొక ఆలోచన, రేస్ సర్వే ఒకటి ఉంది. రేస్ ఇంచుమించుగా వరకు చెప్పాలంటే రేస్ ఆరామస్థాన్ సర్వే కంటే ముందు రిలీజ్ చేశారు వాళ్ళు. అవును, రేస్ సర్వే ముందు రిలీజ్ చేశారు. సో వారిచ్చినటువంటి ఓట్ షేర్కి ఆరామస్థాన్ ఓట్ షేర్కి కంపారిజన్ చాలా దగ్గరగా ఉంది. అంత దగ్గరగా ఉన్నప్పుడు మరి 21 సీట్లు గ్యాప్ రాకూడదుగా. అంటే ఆరామస్థాన్ చెప్పింది ఏంటంటే 500, 1000, 1500 ఈ గ్యాప్తోనే దాదాపు 20 మంది ఓడిపోతున్నారు అంటారు. నేను చెప్పేదండి, ఈ 500 నుంచి 2000 ఓట్ల మధ్య ఓడిపోయేటువంటి వారిని నిర్ద్వందంగా నిర్భయంగా సర్వీస్ వెల్లడం చేయాలి. లేదు ఈ ఈ స్థానాల్లో టైట్ ఫైట్ ఉంది అని కనుక ఇప్పుడు గెలుపు అనేది మనం చెప్పక్కర్లేదు. ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుంది? ఇప్పుడు నిన్నటిదాకా నిద్రపోవాలా, ఇవాళ కొత్త సమస్య మాకు ఇది. కాబట్టి ఏంటంటే ఈ 500 నుంచి 2000 ఓట్ల మధ్య పోయిన వాళ్ళు 20 సీట్లు ఉన్నాయి. ఈ 81 సీట్లోనే 20 సీట్లు బయటకు వస్తాయి. ఓకే, ఈ 20 ఎటుపక్క వాళ్తాయి. అలా చూసినప్పుడు రేస్ సర్వే ఇచ్చినటువంటి దాంట్లో దాదాపు 121 నుంచి 127 వరకు వాళ్ళు 122 ఇచ్చారు, ప్లస్ 5 127 ఉంది. సో కాబట్టి రేస్ సర్వేని మస్తాన్ ఫాలో అయ్యారా అనే సందేహం కలుగుతుంది. సరే, ఓకే. ఇప్పుడు వాళ్ళకంటూ కొన్ని వాల్యూ క్రెడిబిలిటీ ఉన్నటువంటి సర్వే సంస్థలు కాబట్టి మనం దాన్ని అనకూడదు. క్విక్గా కొన్ని సర్వే సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్ చూసాం కాబట్టి కొన్ని ప్రముఖ రాజకీయ నేతలు వాళ్ళు ఎలా ఉంటుందో వాళ్ళు గెలిచేది ఏంటి అనేది కూడా అనాల్సిద్దాం. ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించి అనూహ్యంగా ప్రతి సర్వే, మనం ఇప్పుడు చెప్పినటువంటి ప్రతి సర్వే కూడా గతంలో వాళ్ళు ఒక్క స్థానంతో గెలిచారు. పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయారు. ఈసారి పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నారంటూ చెప్పారు. దాంతోపాటు జనసేన పార్టీకి లీస్టులో 6 స్థానాలు, హయ్యెస్ట్గా 9, 11 వరకు వచ్చేందుకు అవకాశం ఉందని చెప్పేసి చెప్తూ వస్తున్నారు. ఏంటి జనసేన పార్టీ ఇంప్రూవ్మెంట్ అయిందా? అంటే ఇక్కడ జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేసింది? 21. అందులో ఒరిజినల్ జనసేన ఎంతమంది ఉన్నారు? సరే, ఎంతమంది అయినా ఉంటాయి. ఇక్కడ బీజేపీ అనేటువంటి పార్టీని అధికార దుర్వినియోగం చేయడానికి, అధికారులను మార్చుకోవడానికి, ఎలక్షన్ ఆఫీసర్స్ని ఇంప్లీట్ చేయడానికి వాడుకున్నటువంటి దానికోసం తప్ప ఓవరాల్ చెప్పాలంటే మొత్తం టీడీపీ పోటీ చేసింది. 6 అన్నారు. నాంచనా ప్రకారం తాడేపల్లిగూడెం 1, రాజోల్ 1, గన్నవరం 1, ఈ 3, ఇంకేదన్నా 1, ఏదైనా 3 స్థానాలు ఆయన ఒరిజినల్ సీట్లలో. సో వాళ్ళు ఇచ్చినటువంటి 31 సీట్లలో అంతే కదా, 31 సీట్లో 10 సీట్లు వస్తాయి. అది బీజేపీ అకౌంట్లో వేసుకుంటారా లేకపోతే జనసేన అకౌంట్లో వేసుకుంటారా, అది వాళ్ళ నిర్ణయం. అది పవన్ కళ్యాణ్ గెలవరంటారు ఇప్పుడు చారి గారు? మీరు? నాకైతే హోప్ లేదండి. మీకు హోప్ లేదు? లేదు. అంటే నేను ఒక మాట కట్టుబడి ఉంటాను. నా నోట ఏంటో ఏది వస్తుందో అదే జరుగుతుంది. జరగాలని నేను కోరుకోవట్లేదు, జరగాలని నేను కోరుకోవట్లేదు. ఏమో నా మాట విలువనిచ్చి వాళ్ళు జాగ్రత్త పడ్డారేమో అలాగే అనుకోకూడదు. అందుకని చంద్రబాబు నాయుడు గారు కూడా ఓడిపోతారని చెప్పేసి చెప్పారు కదా. నేను దానికి సమాధానం చెప్పుకొచ్చాను. మీరు ఓడిపోతున్నారు, జాగ్రత్త పడండి. జాగ్రత్త పడండి. మీ గ్రహస్థితులు బాగలేదు, వాళ్ళు జాగ్రత్త పడండి. పడాలా వద్ద నిర్ణయం వాళ్ళది. ఇప్పుడు ఉదాహరణకి సరే, ఇప్పుడు చంద్రబాబు గెలిచినంత మాత్రాన ప్రభుత్వం వచ్చి ఆయన ముఖ్యమంత్రి కాకుండా అసెంబ్లీలో పోనని చెప్పాడుగా. ఇప్పుడు గెలిచి రాజీనామా చేస్తారా? అసలు మూల కుదురు పార్టీ ఓడిపోయినప్పుడు నువ్వు గెలిస్తే ఎంత, గెలవకపోతే ఎంత. కాబట్టి ఇక్కడ ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు ఓడిపోతాము అని మనం 3 నెలల ముందు చెప్పాం. ఇప్పుడు కాదు, 3 months బ్యాక్ చెప్పాం. ఓకే, 3 months బ్యాక్ చెప్పిన తర్వాత గత 2 రోజుల నుంచి సేవ్ ఏపీ గ్రూప్లో నా ఫోటో పెట్టి, నా నెంబర్ పెట్టి, ఈయన ఎక్కడన్నా మడత పెట్టండి అన్నారు. మీరు అంత రిస్క్ అవసరమే లేదు,
4వ తారీఖు సాయంత్రం ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత కాస్త మా పనులు చిన్న చిన్న పనులు చూసుకొని, ఎందుకంటే నాకు భార్య బిడ్డలు ఉన్నారు, వాళ్ళకి చూసుకోవాలి కదా, నేను అవకాశం ఇవ్వండి. 5వ తారీఖు మార్నింగ్ నేను టీడీపీ ఆఫీస్ దగ్గరికి వస్తున్నా. టీడీపీ ఆఫీస్ దగ్గరికి వచ్చి చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ కంపెనీలోనే బటర్ మిల్క్ తాగుతుంటా. మీరు ఏం చేస్తారో చేయండి, ఫోన్లు చేసి ఏడిపించడం దేనికి? సర్లేండి, మీరు ఇప్పుడు అభిమానంతో కొంతమంది కామెంట్ చేస్తుంటారు, కొంతమంది మిమ్మల్ని అభిమానించే వాళ్ళు చెప్తుంటారు. ఈ ఫోన్ చూడండి సార్, మీకు ఇస్తాను నేను. సుమారు 5,000 మంది, అందరు సోదరులే. అంటే ఎలాంటి ఉన్మాదులను తయారు చేశారో అర్థమవుతుంది. సరే, అదంతా అది అంటే విషయం. ఒక ఆయన పవన్ కళ్యాణ్ 1,00,000 ఓట్లతో గెలుస్తాడని చెప్పి ఇచ్చాడు. అతనికి అతనికి ఏం చెప్పమానండి? 1,00,000 ఓట్లతో గెలుస్తున్నప్పుడు నేను విమర్శించకూడదు. 25,000 ఓట్లతో ఓడిపోతున్నానంటే, సో కాబట్టి రియాలిటీకి అప్లై చేస్తున్నట్టే 5వ తారీఖు ఉదయం 10 గంటలకి నేను టీడీపీ ఆఫీస్ దగ్గరికి వస్తున్నాను. అది చూద్దాం. సో ఎవరు వస్తారో రెండు, గవర్నమెంట్ వస్తుంది కాబట్టి చూద్దాం. సో ఏంటి ఇప్పుడు అయితే జనసేనకి ఇంపాక్ట్, నా ఒపీనియన్లో అయితే జనసేన గ్రౌండ్ లెవెల్లో పెరిగిందని అర్థం. పవన్ కళ్యాణ్ జాతకం అద్భుతమైన జాతకం, అందులో ఎక్కడ కాంప్రమైజ్ కాను నేను. కానీ తాను చేసిన తప్పు ఎక్కడ అంటే, టీడీపీతో కలవడం వలన తనకు వచ్చిన 25 స్థానాలు కోల్పోయాడు. ఓకే, అంటే నేను ఎప్పుడు చెప్పాను, గతంలో మనం చెప్పాం, గ్లాసు గుర్తే నీ పాలిటి శాపం. కాబట్టి ఇక్కడ నీవు ఒంటరిగా పోటీ చేస్తూ ఉంటే గణనీయమైనటువంటి సీట్లు పొంది ఇంత మెజార్టీ జనసేన వైసీపీకి ఎక్కడి నుంచి వచ్చేది నీకు? నువ్వు అసలు నెంబర్ 1 ప్లేస్లో కూర్చొన్నాడుగా నువ్వు. లేదు, ఆయన అరెస్ట్ అయినప్పుడు వైనాట్ 175 నువ్వు కనుక వచ్చినట్టయితే టీడీపీ కట్టని అనుకుండేది కదా. అంటే ఎవరినో సీఎం చేయడం కోసం చివరికి నీ ఉనికిని నీవు కాపాడుకోలేక నీ వాళ్ళని ప్రతిపక్ష పార్టీలో కూర్చోబెట్టే తీసుకొచ్చావుగా నువ్వు. సార్ కరెక్టే, ఏమీ లేనప్పుడు ఎంతో కొంత ఉంటున్నాయి కదా సార్. గతంలో ఒక మనిషి ఉన్న ఆయన కూడా వైసీపీలో చేరాడు. ఇప్పుడు ఈయనకంటూ బలం ఉంది, ఈయనకంటూ కొంత ఓటు బ్యాంక్ ఉంది. అసమర్థుడు కాదు, అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఉంటారు కదా. పవన్ కళ్యాణ్ అసమర్థుడు కాదు, అసమర్థుడుగా సమర్థుడే. కొంత ఓట్ షేర్ని అతని మాటలో తీసుకొచ్చారు, తెచ్చి ఎవరికి ఉపయోగం చేసావు నువ్వు? ఇప్పుడు వంగా గీతను గెలిపిస్తే నేను డిప్యూటీ సీఎం చేస్తాను అని చెప్పి బహిరంగ ప్రకటించారు. సో ఆ ప్రాంతం డెవలప్మెంట్ కోసం. మరి చంద్రబాబు ఎందుకు ప్రకటించలేదు మీ గురించి? ఈ రోజున నీ ఓట్ బ్యాంక్, నీ యొక్క వాయిసే కదా టీడీపీకి భిక్షపడింది. 81 సీట్లు ఆరామస్థాన్ని ఇచ్చినా, కేకే వాళ్ళు 164 ఇచ్చినా నీ వాయిసే కదా. మరి నీ పాత్ర ఏంటి, నీ పదవి ఏంటి అని ముందే. అదే చంద్రబాబు నాయుడు కనుక నేను పవన్ కళ్యాణ్ని హోమ్ మినిస్టర్ చేస్తానను, డిప్యూటీ సీఎం చేస్తానన్నట్టయితే వైసీపీ గెలిచేది కాదేమో కదా. అలా ఎందుకు ఆలోచించలేదు? ఎందుకు చేయలేదు? అంటే కేవలం నువ్వు నీ పార్టీ గుర్తుకి నీవు ఓటేసుకున్నటువంటి చరిత్రలో మీరు రాజకీయ నాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్ అండి. అంతే కదా. ఆయన గ్లాస్ కొత్త ఆయన ఓటేసుకోలేకపోయాడు కదా.